ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి ఈ 2025 సంవత్సరం వరకు ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాలు మనం ధ్యానం చేస్తాం. దాంట్లో మొదటి వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయం. మనకి ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానాలు ఉన్నాయి, స్థానిక సంఘ వాగ్దానం, తర్వాత కుటుంబ వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు, ఇలాగ మనము ఎన్నో వాగ్దానాలు కలిగిన వారికి ఉన్నాం. అయితే ఈ దినము 2025 సంవత్సరం కొరకై మనకి ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మొదటి వాగ్దానం ఈరోజు మనము ఆరాధన బలవర్తమానంలో ధ్యానం చేయనంటున్నాం. మొదటి వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము అందరం కలిసి చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలన వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక మనకి ఇవ్వబడిన మాట దీంట్లో ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే ఈయన సదాకాలము మనతో ఉండేవాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేయకపోవడము ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నందుకు వందనాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో చదవబడేటువంటి వాక్య భాగం 2025 సంవత్సరం కొరకు ఇవ్వబడిన ఈ సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మొదటి వాగ్దానం ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. తండ్రి, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలంటే మీరు మాతో సదాకాలం ఉండేటువంటి వాడు, మేము కూడా మీతో సదాకాలం ఉండబోతున్నాం. కాబట్టి మా జీవితంలో సదాకాలముగా ఏమి జరిగిస్తూ వచ్చారు వాటిని తలపోసుకుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా నీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని దీవించమని, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. పిల్లలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనకేమన్నా మొదటి వాగ్దానం మనం చదువుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి మరి ఆరాధన బలవర్తమానాలు కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానం కలిగి ఉంటాము. కాబట్టి ఉదయకాలము ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటంటే సదాకాలం మీతో కూడా ఉంటాను అని. కాబట్టి ఆయన సదాకాలము కనుక దేవుడిగా మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, మరి ఆయన సదాకాలము చేసిన కార్యాలు ఏంటో ఒక 7 సంగతులు ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం కలిగి ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఎందుకు మనం ఆరాధించాలంటే ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయం. సదాకాలం ఆయన ఏమై ఉన్నాడు? ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి పేజీ నంబర్ 636 ఇరిమియా 10:10 చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రత భూమి కంపించును, ఆయన కోపము సహింపలేవు. రాయబడిన మధ్యలో సదాకాలము ఆయనే రాజు. కాబట్టి యెహోవా నిజమైన దేవుడు. ఆ యెహోవా నిజమైన దేవుడే కాకుండా జీవము గల దేవుడు. కనుక ఆయన దేవుడే కాదంట, కనుక సదాకాలము ఆయనే రాజు. కాబట్టి ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఈయన సదాకాలము రాజు. చూడండి, లోకములో ఎంతమంది రాజులు మారిపోయారు, రాజ్యాలు కూడా మారిపోయినాయి, కానీ ఈ దేవుడు సదాకాలం రాజుగా ఉండేవాడు. చూడండి, ఏ ప్రభుత్వం అయినా వాడు చూసినప్పుడు 5-10 సంవత్సరాలు రాగానే ఈ ప్రభుత్వాన్ని దించేసి మరొక ప్రభుత్వాన్ని ఎక్కిస్తుంటారు ప్రజలు. అంటే ప్రజలు మారిపోతారు, ప్రభుత్వాలు కూడా మారిపోతాయి. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే సదాకాలం ఆయనే రాజు. ఎందుకంటే ఆయన సదాకాలం మీద సకల యుగముల్లో రాజు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం. అది ఎలాంటి రాజు అంటే సదాకాలం రాజు, సకల యుగాలు. కనుక గతములోను ప్రస్తుతం భవిష్యత్తులో కూడా ఆయన రాజే. ఆయన ఎప్పటికి రాజే. 1 తిమోతి పత్రిక
మొదటి అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము ఇలాగ రాయబడింది. మొదటి తిమోతి 1:17 చదవండి. సకల యుగముల్లో రాజయుండి అని మనం చదువుతాం. అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమేన్. ఆయనకి ఘనత మహిమ ప్రభలు ఎందుకు కలగాలంటే ఆయన సకల యుగముల్లో రాజు అయిన దేవుడు. కాబట్టి ఉదయకాలం అందుకే ఆ దేవుని ఆరాధించాలి. కనుక ఈయన సకల యుగముల రాజు, సదాకాలం రాజు. అంత మాత్రమే కాదు, ఈయన ఎలాంటి రాజు అంటే ఈయన రాజులందరికీ రాజు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం కూడా. మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షత కనపరుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. కాబట్టి ఈయన తప్ప రాజు లేడు. కాబట్టి ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఉదయకాలము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మొదటిది ఏంటంటే ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఈయన సదాకాలము రాజైన దేవుడు. అందుకే 145వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఏమన్నాడు? రాజవైన నా దేవా నేను నిన్ను ఘనపరిచేదను. కాబట్టి ఈయన రాజు. కాబట్టి అందుకే ఇంకా ఆయన ఎలాంటి రాజు అంటే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14 రాయబడింది. మలాకీ గ్రంథం 1:14లో నేను ఘనమైన మహారాజునే ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన ఘనమైన మహారాజు, రాజులకు రాజు, సకలయుగములో రాజు, తర్వాత సదాకాలము ఆయనే రాజు. కాబట్టి ఆయన తప్ప మరొక రాజు లేడు. కాబట్టి అందుకే ఆ రాజు అయిన దేవుని మనం దేవుని ఆరాధించాలి. ప్రభా నువ్వు ఇప్పుడే కాదు కనుక సకలయుగంలో కనుక నువ్వు రాజుగా ఉన్నావు, నా జీవితానికి కూడా నువ్వు రాజుగా ఉన్నందుకే నీ స్తోత్రం అని మనం దేవుని ఎలుగెత్తి ఆరాధించబద్దులమన్నాము. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. మన దేవుణ్ణి ఆరాధించడానికి గల మొదటి హేతు ఏంటంటే ఈయన సదాకాలము రాజైన దేవుడు. అందుకే పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే యేసు ఏమన్నాడు? నీవు అన్నట్టు నేను రాజునే. మరి ఏది రాజ్యం ఏది అన్నాడు అంటే నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. యేసు చెప్పాడు నేను రాజునే. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సకలయుగముల రాజు, ఘనమైన రాజు కనుక అలాంటి రాజు. కాబట్టి మనం ఆరాధించే రాజు ఏదో కొద్ది కాలం ఉండేటువంటి రాజు కాదు. ఈయన సదాకాలము రాజు అయిన దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన ఆరాధించాలి, మొదటి కారణం. రెండవది, రాజు అంటే రాజుకి ఏముండాలి? సింహాసనం ఉండాలి. కీర్తన 93 రాజుకి సింహాసనం ఉంటేనే రాజు అంటారు. కాబట్టి ఆ సింహాసనం ఎట్లా ఉండాలి? కీర్తన 93వ కీర్తన 2వ సంగతి మనం చూద్దాము. ఆయన రాజు అయిన దేవుడు. రెండవదిగా ఆయన సింహాసనము కలిగిన రాజు, స్థిరమైన సింహాసనము కలిగిన రాజు. 93వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చూద్దాం. మొదటి 2 వచనాలు. కీర్తన 93 మొదటి 2 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకునే భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. కానీ ఇప్పుడు రెండవదిగా రాజుకి ఏముండాలంటే సింహాసనం ఉండాలి. అందుకే 93వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రభావం వస్త్రముగా ధరించుకున్నాడు, బలమును నరముతో బలమును ధరించి బలముతో నడికట్టును కట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. కనుక సదాకాలము ఎలా ఉన్నాడు ఆయన అంటే సింహాసనము కలిగిన దేవుడు. కానీ రెండవదిగా ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సదాకాలము రాజుగా ఉండటమే కాదు, రెండవదిగా సదాకాలము సింహాసనము కలిగిన వాడు. చిన్న చెప్పే కదా, లోకంలో సింహాసనాలు రాజ్యాలు మారిపోతూ ఉంటాయి. సింహాసనం ఒకటే ఉంటది కానీ దాని మీద రాజులు మారుతూ ఉంటారు. చూడండి, 5 సంవత్సరాలు అవగానే ఒక ప్రభుత్వం దిగుతుంది, మరొక ప్రభుత్వం ఎక్కిస్తూ ఉంటారు. కనుక సింహాసనాలు మారుతాయి. కాబట్టి అయితే రాజులు మారుతారు, సింహాసనం ఉంటుంది. అయితే ఈ సింహాసనం ఎలాంటిదంటే 2వ వచనంలో నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. కాబట్టి ఈయనకి రాజుకి ఏమని పేరు పెట్టచ్చు అంటే సదాకాలమైన సింహాసనం ఉందంటే ఈయన మార్పు లేని రాజు. ఎలాంటి రాజు అంటే ఈయన మార్పు లేని రాజు. కనుక
ఆయన మారడు, ఆయన సింహాసనం కూడా మారదు. చూసారు, లోకంలో రాజులు మారతారు కనుక సింహాసనం రాజులు మారతారు, కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ స్థిరమైన సింహాసనము కలిగిన దేవుడు, కఠిన మారని దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే ఈయన గురించి, ఈయన బలమైన రాజు. చూడండి కింద వచనం చూడండి, 3వ వచనం కూడా 93వ కీర్తన 3, కీర్తన 93:3. వరదలు ఎలుగెత్తేను, యెహోవా వరదలు ఎలుగెత్తను, వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. ఈ స్థాన దినముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. కనుక ఎలాంటి రాజు అంటే బలమైన రాజు. కనుక మొదటిది సదాకాలము రాజు, రెండవదిగా ఈయన సింహాసనము స్థిరమైందంటే సదాకాలం ఉండేటువంటి వాడంటే ఆయన మార్పు లేని రాజు. అందుకే మలాకి గ్రంథంలో మనం చూస్తాం, మలాకి 3:6లో యెహోవానని నేను మార్పు లేని వాడను, కాబట్టి యాకోబు సంతతి మీరు లయము కాలేదు అంటాడు. హెబ్రీ 13:8 మనం చూస్తాం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కడే రీతిగా ఉన్నాడు, ఆయన యుగయుగములకును ఒక్కడే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మార్పు లేని రాజు, కనుక అందుకే ఆయన ఆరాధించాలి. కనుక అంత మాత్రమే కాదు, ఆయన సముద్ర తరంగముల ఘోష కంటే కూడా ఆయన బలిష్ఠుడైన దేవుడు, అంటే ఈయన బలమైన రాజు. కాబట్టి రెండోది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభా ఈయన సింహాసనము కలిగిన రాజు, మార్పు లేని సింహాసనము, బలము కలిగిన దేవుడిగా మనం చూస్తాం. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు మొట్టమొదటి సదాకాలము రాజు అయిన వాడు, రెండవదిగా సదాకాలము మార్పు లేని సింహాసనము కలిగి బలమైన రాజుగా మనం చూస్తాం రెండవది. మూడోది చూడండి, ఈయన ఎలాంటి వాడంటే కీర్తన 48, మూడవదిగా కీర్తన 48వ కీర్తన, ఈయన సదాకాలము మనకు దేవుడిగా ఉంటాడు. కీర్తన 48 చివరి వచ్చి మనం చూద్దాం, 14వ వచనం. 48వ కీర్తన 48:14 చదవండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు, మానవుడు కాని మనలను నడిపించి. మూడవదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు. కాబట్టి ఇది మూడో ప్రాముఖ్యమైన సంగతి. సదాకాలం మీతో కూడా ఉంటారన్నాడు కనుక ఈయన సదాకాలం మనకు దేవుడైన వాడు. కనుక ఏదో కొద్ది దినాలకు గతములో కాదు, గతములో దేవుడే, ప్రస్తుతం దేవుడు, భవిష్యత్తులో ఆయన దేవుడే. అందుకే మన తెస్సలోని పత్రిక చదువుతూ ఉంటాం చనిపోయిన సందర్భాల్లో. మొదటి తెస్సలోనిక 4:17 ఏమని రాయబడింది? మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం చూడండి. చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో మనము ఈ మాట మనం చదువుతాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మొదటి తెస్సలోనికైలు 4:17 ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. కాబట్టి చనిపోయినటువంటి వారు మొట్టమొదట ప్రభుని కలుసుకుంటారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. ఆ తర్వాత సజీవమైన మనము వాళ్ళతో ప్రభువుతో కలుసుకుంటాము. తర్వాత వాళ్ళు మనం అందరం కలిసి ప్రభువుతో ఎట్లా ఉంటామంట? సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి ఈ దేవుడిని మనము సదాకాలం కలిగిన దేవుడు, సదాకాలం మనకు దేవుడుగా ఉన్నటువంటి వాడు. అందుకే మనం ఆరాధించాలి. ప్రభా నువ్వు సదాకాలము దేవుడవు, నిత్యత్వం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని మనం కలిగి ఉంటాం. అందుకే ఎల్లప్పుడూ ఒక దినం చనిపోయిన తర్వాత మనము ప్రభువుతో కూడా ఉంటాము అనే నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. అందుకే ఆ రాజ్యంలో మరణం లేదు కనుక, ఆ రాజ్యంలో మరణం లేదు కనుక అలాంటి దేవుడు. కానీ మొదటిగా ఆయన సదాకాలము రాజు, రెండోదిగా సదాకాలము సింహాసనం కలిగి మార్పు లేని రాజుగా, బలవంతులైన రాజుగా మనం చూస్తాం. మూడవదిగా సదాకాలమైన మనకు దేవుడిగా ఉన్నాడు. మూడోది సదాకాలమైన మనకు దేవుడు. నాలుగోది చూడండి, నాలుగోది ఆయన యొక్క ఆలోచనలు కూడా సదాకాలం ఉంటాయి. 33వ కీర్తన 33 4వ సంగతి మనం చూద్దాం. 33వ కీర్తన 33 అందరం కలిసి 11వ వచనం. 33వ కీర్తన 11వ వచనము అందరం చదువుదాం. 33వ కీర్తన 11వ వచనం చదవండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకును ఉండును. కనుక ఈయన ఎలాంటి దేవుడు అంటే ఈయన సదాకాలము, ఆయన ఆలోచన అంటే సదాకాలము నిలుస్తుంది. కాబట్టి ఆ దేవుడు ఎలాంటి ఆలోచన చేస్తాడు? దేవుడికి ఉన్న ఆలోచన మన విషయాలు ఎలాగుంది? కీర్తన 113
113వ కీర్తన చూడండి. దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమైన అంటే, ఎంత ఉన్నతమైన అంటే మన ఊహకు మించినవి. 113వ కీర్తన 4, 5, 6 వచనాలు. 113వ కీర్తన 113, 4 నుండి క్షమించండి 5 చూద్దాం. 5 నుండి ఉన్నతమందు ఆశ్రయుడైన మన దేవుని యెహోవాని పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశం వంగిచొని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుని పెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఈ దేవుడి యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే, ఉన్నతమందు ఆశ్రయుడైనటువంటి మన దేవుడి యెహోవాని పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన మహాకాశంలో నుండి వంగి చూస్తా ఉన్నాడంట. అక్కడి నుండి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన నుండి అక్కడి ఆయన ఆలోచన ఏంటంట? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో ఎవరు కూర్చోబెట్టాలంట? ఆ నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద బేదలను. చూసారు దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. దేవుడు ఎవరిని కోరుతున్నాడంటే, ఆయన ఆలోచన ఎలాంటిదంటే, ఆకాశంలో నుండి మహాకాశంలో నుండి ఉన్నతమైన సింహాసనం ఆశీడై ఆయన ఏమేమి చూస్తున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి దరిద్రులను, పెంట కుప్ప మీద బేదలను అధికారులతో కూర్చోబెట్టాలి, ప్రాణులతో కూర్చోబెట్టాలి. ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన. కనుక నిజంగా ఇలాంటి ఆలోచన లోకంలో ఏ రాజకీయ నాయకుడు చేయడు, ఈ అధికారి కూడా చేయడు. చూడండి, ముఖ్యమంత్రి అనుకోండి, నా తర్వాత ఒక భేదవాడిని ముఖ్యమంత్రిని చేస్తా అంటారు. ఒకటిది వాగ్దానాలు, ఇంతవరకు కూడా చేయలే, ఎవరికి కూడా చరిత్రలో ఒకటి వాగ్దానాలు చేస్తాడు. అంటే ఆయన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? వాళ్ళ పిల్లలు అవ్వాలి. కనుక వాళ్ళ తర్వాత డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ పిల్లలు అవ్వాలి. కనుక ఇది ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పేదవాడిని ముఖ్యమంత్రిని చేయాలి, ఒక భేదవాడిని డాక్టర్ చేయాలనుకుంటాడా? అనుకోడు. కానీ మన దేవుడి యొక్క ఆలోచన ఎలాంటిదంటే, ఆయన ఉన్నత సింహాసనం మీద ఆశీడై ఆకాశం తొంగి చూస్తా ఉంటాడంటే, ఈ ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ దరిద్రులను పేదలను కూర్చోబెట్టాలి అనేది ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన. కాబట్టి అలాంటి ఆలోచన కలిగిన దేవుడు. అందుకే దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, 4వదిగా దేవాన్ని ఆలోచనలు సదాకాలము నిలిచేవి. కొన్నిసార్లు మన ఆలోచనలు మారిపోతాయి. కొన్నిసార్లు మనం మేలు చేయాలనుకుంటాము, వాళ్ళు మనకి ఇష్టంగా లేరనుకోండి, వెంటనే ఏం చేస్తాం? వల్ల మానేస్తాం. ఇప్పుడు చేయలేని బ్రదర్ అంటాం. ఎందుకంటే మన ఆలోచనలు మారిపోతాయి. కానీ దేవుని యొక్క ఆలోచన మారేది కదా. ఆయన ఆలోచన ఎలాంటిదంటే, ఇది సదాకాలము నిలిచే ఆలోచన. కాబట్టి మన విషయంలో ఆయన సదాకాలము ఏమని ఆలోచన చేస్తా ఉన్నాడు? 5వ సంగతి మనం చూద్దాం. ఇప్పుడు 4 విషయాలు చెప్పాం. మొదటిది, ఆయన సదాకాలము రాజు అయిన దేవుడు. రెండవది, సదాకాలము సింహాసనము కలిగి ఉన్నటువంటి వాడు, మార్పు లేని కనుక బలమైన దేవుడిగా మనం చూస్తాము. మూడవది, సదాకాలము దేవుడిగా మనకుంటాడు. కానీ సదాకాలము దేవుడిగా ఎల్లప్పుడూ ఆయనతో మనం ఉంటాము. నాలుగవదిగా సదాకాలం ఆయన ఆలోచన నిలుస్తా ఉన్నాయి. ఇప్పుడు సదాకాలము ఆయన ఆలోచన ఏంటి? 5వది చూడండి, ఏమని ఆలోచిస్తున్నాడు ఆయన సదాకాలం మనకేమి ఇవ్వాలని. కీర్తన 37వ కీర్తన 18వ వచనం చూడండి. 5వ సంఘం మనం చూద్దాం. కీర్తన 37. ఆ సదాకాలం ఆయనకు ఆలోచన ఏంటంటే, మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వాలని. 37వ కీర్తన 37, 18వ వచనం అందరం కలిసి 37, 18 చదవండి. నిర్దోషుల చర్యను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. కనుక దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము ఎలాంటి? అది సదాకాలం. ఈ లోకంలో తల్లిదండ్రులు ఇచ్చే స్వాస్థ్యాలు కూడా పోతాయి. కనుక కొన్నిసార్లు అప్పులు అయిపోతే పోతాయి, కొన్నిసార్లు రకరకాలుగా ఈ లోకంలో స్వాస్థ్యాలన్నీ నశించే. కానీ దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము ఎలాంటిదంటే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, తేజోవాసన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటాడు. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యము ఎల్లప్పుడూ ఉండేది. అందుకే ఇక్కడ ఏమంటాడు? 37వ కీర్తన చూడండి, 9వ వచనం. 37:9 కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారి దేశమును స్వతంత్రించుకొందురు. కనుక ఆయన మనము స్వతంత్రించుకోవాలని కోరుతున్నాడు. ఇంకా మనం గమనించామంటే 22వ వచనం కూడా 37:22 యెహోవా ఆశీర్వాదము నొందిన వారి భూమిని స్వతంత్రించుకొందురు. 34వ వచనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు. చూశారు? కనుక ఆయన మనకి ఏమని కోరుతున్నాడంటే, ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన ప్రజలకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. కనుక స్వాస్థ్యం అంటే బైబిల్లో ఒక మాట ఉంది, గర్భాలను యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే ఏంటి?
స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. చెప్పండి, స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి అన్నమాట. స్వాస్థ్యం అని తెలుగులో ఉంటుంది, కానీ అది ఆలోచించినప్పుడు స్వాస్థ్యం అంటే ఆస్తి. అంటే ఇప్పుడు దేవుడు కూడా మనకు ఏమి ఇస్తాడంటే సదాకాలము స్వాస్థ్యం ఇస్తాడు. అందుకే చూడండి, తల్లిదండ్రులు పిల్లల కోసము ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు. అందుకే పౌలు రాస్తూ ఉంటాడు రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, తల్లిదండ్రులు పిల్లలకు ఏం సంపాదిస్తున్నారంట? ఆస్తి సంపాదిస్తున్నాడు. తిమోతి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము అందరం కలిసి 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 12:14. ఇదిగో ఈ 3వసారి మీ ఎద్దకు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తు కాదు మిమ్మల్నే కోరుచున్నాను. తర్వాత చదవను అందరూ, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకి ఏం చేయాలంట? ఆస్తిని సమకూర్చాలంట. కాబట్టి ఆస్తి అంటే చదువుకున్నాం, స్వాస్థ్యం అంటే ఆస్తి అని. కాబట్టి తల్లిదండ్రుల పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి. సామెతలు ఇంకో మాట అంటాడు, మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంటాడు. అంటే లోకములో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఏం సంపాదిస్తున్నారు? ఆస్తి సంపాదిస్తున్నారు, స్వాస్థ్యాన్ని సంపాదిస్తున్నారు. ఆమెను చదువుదాము. సామెతలు 13:22 వచనం. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చాలండి. గమనించామంటే ఇక నా తలంపు ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళ పిల్లలకి ఏం సంపాదిస్తారంట? ఆస్తిని సంపాదిస్తారు, స్వాస్థ్యాన్ని సంపాదిస్తారు. కనుక ఈ లోకంలో వాళ్ళు ఎంత కష్టపడి చేసి ఉంటారు, వీడి మధ్యలో పోగొడతారు మొత్తం, తిని తాగి అంతా కూడా. అలాంటి వాళ్ళ లోకం ఎంతో మంది చేస్తాం. ఒకప్పుడు తల్లిదండ్రులు బాగా సంపాదించారు, కనుక ఈరోజు రోడ్లమ్మడి తిరిగే వాళ్ళు ఎంతమంది రెండు పోగొట్టుకుని. కనుక ఈ లోకములో సంపాదించుకున్న స్వాస్థ్యాలు మనం పోగొట్టుకుంటాం. అది దేవుడు మనకి ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిదంటే సదాకాలము నిలిచేది. అది ఎలాంటిది? పేతురు రాసిన మొదటి పత్రిక ఆ నిజమైన తండ్రిగా, నిజమైన దేవుడిగా మనకు ఆయన స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నాను. ఆయన మనకిచ్చే స్వాస్థ్యం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో యేసుక్రీస్తు తిరిగి లేచటం వల్ల జీవముతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కాబట్టి ఇప్పుడు ఆయన లోకములో తల్లిదండ్రుల ఆస్తిని స్వాస్థ్యాన్ని సమకూర్చేట్లుగా ఆ దేవుడు మనకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారైన స్వాస్థ్యము అంటే ఆస్తిని అలాంటి దాన్ని సమకూరుస్తున్నాడు. కొలసి 1:12 తేజోవాసన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటాడు. కాబట్టి ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మన విషయం ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే సదాకాలం మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. చూసారా? అందుకే మనము ఆ దేవుని ఆరాధించాలి. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. కానీ ఇప్పుడు 5 విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటిది ఇర్మియా 10:10 చదువుకున్నాము, ఈయన సదాకాలము రాజు కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవది 93వ కీర్తన మొదటి 4 వచనం మనం చదువుకున్నాం, ఈయన సదాకాలము సింహాసనము కలిగిన దేవుడు. కనుక అంటే మార్పు లేని సింహాసనము కలిగి బలమైనటువంటి దేవుడిగా మనం చూస్తాము. మూడవదిగా 48వ కీర్తన 14 మనం చదువుకున్నాము, సదాకాలం ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. అందుకే సదాకాలం ప్రభుత్వం కూడా మనము ఉంటాం. తెస్సలోనికైన మనం చదువుకున్నాం. అందుకే ఆయన ఆరాధించాలి. 4వది ఆయన సదాకాలం ఆయన యొక్క ఆలోచనలు నిలిచేయగా మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆలోచన ఏంటి? 5వదిగా మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని. కనుక బేదలను దరిద్రులను లేవనెత్తి అధికారులు కూర్చోబెట్టాలి ఆలోచించి. కనుక తల్లిదండ్రులు భూలోకం ఇలాగ ఆస్తిని సంపాదిస్తారు, స్వాస్థ్యాన్ని సంపాదిస్తారు. అది దేవుడు మనకు అక్షయమైనది, నిర్మలమైన స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక అదే పరలోక రాజ్యం. కానీ ఇప్పుడు ఆ పరలోక రాజ్యం అక్షయమైన నిర్మలమైనటువంటి ఆ స్వాస్థ్యములో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మానవుడు ప్రవేశించలేడు. ఎందుకంటే మానవుడు పాపముతో ఉన్నాడు. ఈ పాపతో ఉన్నటువంటి మానవుడు దాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటాడు? కాబట్టి అలా స్వతంత్రించుకోవాలంటే పాపానికి ఏం కావాలి? పరిహారం కావాలి. పాపానికి పరిహారము అయితే తప్ప, ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప ఈ మానవుడు దాన్ని స్వతంత్రించుకోలేడు. అందుకే ఇప్పుడు 6వది అదేం విషయం అంటే ఆయనే మన కోసం బలిగా గావించబడి ఎలాంటి బలి అర్పించాడంట?
సదాకాలం నిలిచే బలి. చూడండి 6వ సంగతి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 6వదిగా ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పాప సంబంధమైన మానవుడు ఆ స్వాస్థ్యానికి వెళ్ళలేడు కాబట్టి మన కోసం ఆయన సదాకాలం నిలిచేటువంటి బలిని తన శరీరం ద్వారా అర్పించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి, హెబ్రీ 10:12 చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీడము చేయబడే వారు కనిపెట్టుచు ఆ దేవుడి కుడి పార్శ్వమున. కాబట్టి ఈ దేవుడు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, 6వ సంగతి, ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించాడు. లోకంలో పాత నిబంధనల ధర్మశాస్త్ర ప్రకారం బలు అర్పిస్తున్నారు. పాపం పోవాలంటే ఎద్దులో కోడినో ఓ పౌరం తీసుకొని పాతను అర్పించి కనుక మా పాపం పోతుంది అంటున్నారు. అది అర్పించి మళ్ళీ పోయి పాపం చేస్తున్నారు. అలా కాకుండా కొత్త నిబంధన యేసులో చేసిన కార్యం ఏంటంటే, ఇక మీరు ఎడ్లు పావురాలు బలి అర్పించాల్సిన పని లేదు. కనుక మీ అందరి కోసము నేనే బలి అయిపోతున్నానని ఆయనే మన కోసము బలి అయిపోయాడు. అందుకే ఆరాధించాలి ప్రభు. అలా బలి అయిపోయి ఆ బలి ఎలాంటి బలి అంటే సదాకాలము నిలిచి ఒక్క బలిని తన శరీరం ద్వారా అర్పించాడు. ఆ రీతికి మనల్ని సదా పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఉదయకాలం ప్రభా ఆ స్వాస్థ్యం నేను పొందుకోవడానికి, ఆ పరలోక రాజ్యం నేను చేరుకోవడానికి నా పాపం నిమిత్తమై నువ్వు పరిహారముగా నీ యొక్క శరీరం అనేది తెర చిరుగుడు ద్వారా నువ్వు అర్పించడం ద్వారా నా పాపానికి పరిహారం కలిగింది. ఇప్పుడు మనము ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మనము అర్హులమయ్యాం. కాబట్టి అలా జరగడానికి ఆయనే మన కోసం బలిగా అర్పించవలసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మన కోసము సదాకాలము తన శరీరాన్ని బలిగా అర్పించిన వారు చూస్తాము. ఆయన బట్టి ఆరాధించాలి. అందుకే ప్రభాను సదాకాలం నిలిచే బలి నా కోసము సిలువలో గావించినందుకు నీ స్తోత్రం అని చెప్పాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. 7వ ఆఖరి చూడండి. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఆ రీతికి యేసు సిలువలో బలి గావించబడతారు. మనకేం కలిగింది? 7వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 10:14 చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా. కాదు ఇప్పుడు ఆ బలి ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కాచినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఇప్పుడు సదాకాలం మనం ఎటేసాడంట సంపూర్ణులుగా చేశాడు. కానీ ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని అందుకోవడానికి పొందుకోవడానికి మనకు అవకాశం కలిగింది. ఎలాగంటే ఆయన యొక్క బలి ద్వారా, ఆయన బలిదానం ద్వారా ఈరోజు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. సదాకాలంలో ప్రభా సంపూర్ణంగా చేశావు. ఎంత గొప్ప యాగం ఆయన చేశాడు, ఎంత గొప్ప బలియాగం ఆయన జరిగించాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ దేవుని మనం ఆరాధించకుండా ఉండలేం. ప్రభు నువ్వు సదాకాలం మనతో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని. ఆయనతో ఉండాలంటే పాప సంబంధమైన మానవుడు ఆయనతో ఎలా ఉంటాడు? ఉండలేడు. కాబట్టి ఆయన ఈలోకి దిగి వచ్చి శివులో బలిపోయి బలిగా గావించబడి శివులో బలిగా అర్పించబడి ద్వారా ఆయన కాచిన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి మనం పరిశుద్ధులుగా సదాకాలం సంపూర్ణంగా చేసి ఆయనతో ఉండే భాగ్యం మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరమంటే సదాకాలమునకు సంపూర్ణులుగా అనగా ప్రతి పాపాన్ని కడిగి వేశాడు. కాబట్టి ఈరోజు మనము ఒకదిన మనం ప్రభుత్వ సదాకాలం ఉంటే గొప్ప నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందుకే ఈ 7 సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువుని ఆరాధించాలి. మొదటిది ఆయన సదాకాలము రాజు, రెండవది సదాకాల సింహాసనము, మార్పు లేని సింహాసనం కలిగిన బలమైన దేవుడు, మూడవదిగా సదాకాలం మనకు దేవుడిగా ఉంటున్నాడు, నాలుగవదిగా సదాకాలం మన విషయంలో ఆయన ఆలోచించాడు, సదాకాలం మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము పొందుకోవాలంటే కనుక పాప సంబంధం మానవుడు స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే పాపంతో వెళ్ళాడు. కాబట్టి మన కోసం ఆయనే బలర్పించబడి ఆ బలర్పించబడి ద్వారా అక్షయమైన నిర్మలమైన వారి స్వాస్థ్యం అనుగ్రహించాడు. ఆఖరి మనం చూస్తాము ఈరోజు మన సంపూర్ణులుగా చేశాడు. ఈరోజు మనము సదాకాలము దాన్ని పొందుకోవడానికి అర్హులుగా చేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కీర్తన 79 ఇప్పుడే కాదు ఆరాధించేది, పరలోక రాజ్యంలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఎన్ని తలపోసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంట. కీర్తన 79వ కీర్తన అందరం కలిసి 13వ వచనం. సదాకాలం ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కీర్తన 79:13 అందరం కలిసి చదవండి. అప్పుడు మేము నీ ప్రజలమును
నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు. కదా పరలోక రాజ్యం పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఏం చెల్లిస్తాడు? మనము ప్రభు ఎట్ట మా కోసం బలి అయిపోయి ఎట్లా సంపాదించి పరలోక రాజ్యం ఈ స్వాచ్ఛం అని చెప్పేసి మనము సదాకాలం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు పరలోక రాజ్యం చెల్లించడమే కాదంట, ఈ భూలోకంలో సంఘములు కూడా మనం చెల్లించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆ మాట చదువుకున్న ప్రభుని ఆరాధిద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. పరలోకములో చెల్లించడమే కాదు, భూలోకంలో సంఘములు కూడా మనం దేనికి ఏం చేయాలంటే సంఘములు కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం సదాకాలం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు కలిసినే చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధింపు చే శక్తి అలా దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ ఇప్పుడు సదాకాలము సంఘములో దేవునికి ఎందుకు మహిమ చెల్లించాలంటే, ప్రభు నువ్వు సదాకాలము రాజు, నువ్వు సదాకాలము మార్పులేని సింహాసనం కలిగిన వాడు, నువ్వు సదాకాలము దేవుడు, నువ్వు సదాకాలం మా విషయంలో ఆలోచించిన దేవుడు, సదాకాలం మాకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు, సదాకాలం మా కోసము సరిపోయి బలర్పించే దేవుడు, సదాకాలం సంపూర్ణంగా చేసిన దేవుడు అని చెప్పేసి దేవుడు మనము ఈ సంఘంలో కూడా సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బతికంత కాలము చనిపోయిన తర్వాత కూడా మనం పరలోక రాజ్యం సదాకాలాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి అందుకే ఈ సంవత్సర వాగ్దానము సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఉదయకాలము సదాకాలంలో మనం చూసాము, బలవర్తమానములో మీతో కూడా ఉన్నాను అన్నాడు. మనతో కూడా ఉండాలంటే మనం ఎలా జీవించాలో రెండో వర్తమానం మనం చూద్దాం. ఈ సమయం లేచి నిలబడి ఒక పాడవారు మన ప్రభుని ఆరాధిద్దాం. ఆ తర్వాత మన సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళతారు. అందరు లేచి నిలబడి ఒక 2 చరణాలు మాత్రం మనం పాడుకుంటాము. అందరు లేచి నిలబడి కీర్తన 27వ కీర్తన మొదటి చరణము చివరి చరణం మాత్రం మనం పాడుకుంటాం. 27వ కీర్తన రండి, మొదటి చరణము చివరి చరణం అండి. కీర్తన 27 మొదటి చరణము చివరి చరణం. మన దేవుని పట్టణము ఆయన అనే దాంట్లో ఆయన సదాకాలం మనకు దేవుడు ఉంటుంది. మొదటి చరణము చివరి చరణం మనం పాడదాం. మన దేవుని పట్టణ